ప్రస్తుతం ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వేకెన్సీస్ చెప్తున్నారు. అందులో కొంతమంది 30,000 అంటున్నారు. కొంతమంది 35,000 అంటున్నారు. కొంతమంది 1,00,000 అంటున్నారు. సో, వాస్తవం ఏంటిది? సో, ఈరోజు మనం ఈ వీడియోలో రాబోయే నోటిఫికేషన్‌లో వేకెన్సీస్ ఎన్నున్నాయనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూడండి, కానీ ఈ అన్నిట్లో నిజం ఎన్ని పోస్టులు వస్తాయనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. అయితే నేను చెప్పాలనుకుంటున్నది పోస్టులు ఎన్ని వస్తాయనేది కాదు. పోస్టులు ఎన్ని వచ్చినా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేదే. ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. 30,000 పోస్టులొచ్చినా, 50,000 పోస్టులొచ్చినా, 1,00,000 పోస్టులొచ్చినా కూడా మన ప్రిపరేషన్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ప్రిపరేషన్ లేనిది మనకు ఉద్యోగం రావడం ఇంపాసిబుల్. ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మన టార్గెట్ వేకెన్సీస్ కాదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మన టార్గెట్ వేకెన్సీస్ కాదు. మన టార్గెట్ సెలక్షన్ మాత్రమే. సో, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. ఇప్పటి నుంచే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ప్రీవియస్ పేపర్స్ గానీ, మోక్ టెస్ట్‌ల మీద ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా రోజు కొంచెం చదివిన కన్సిస్టెన్సీ మాత్రం ఖచ్చితంగా చివరి వరకు ఉండాల్సిందే. ఎన్ని పోస్టులు వస్తాయనేది మన చేతిలో లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పోస్టులు ఎన్ని వస్తాయనేది మన చేతిలో లేదు. కానీ ఆ పోస్టులో మన పేరు ఉండేలా ప్రిపేర్ అవ్వడం మన చేతిలో ఉన్నది. ఓకేనా? ఎన్ని పోస్టులు వచ్చినా ఆ సెలక్షన్‌లో మన పేరు ఉండాలి అంటే అది ఓన్లీ మన ప్రిపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఒక జోన్‌లో లేకున్నా ఇంకొక జోన్‌లో అయితే ఏదో ఒక జోన్‌లో అయితే ఉంటుంది. సో, మీకు ఉద్యోగం కావాలంటే మీరు వేకెన్సీస్ నోటిఫికేషన్ వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్‌ని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? కాబట్టి వేకెన్సీస్ రూమర్స్ గురించి కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు వేకెన్సీస్ గురించి కాదు, మీ ప్రిపరేషన్ గురించి ఆలోచించండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇతరులు ప్రిపరేషన్ మొదలుపెడితే మీరు రివిజన్‌లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పోస్ట్ కౌంట్ కాదు, యువర్ ప్రిపరేషన్ కౌంట్స్. ఓకేనా? నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. సెలక్షన్ కోసం ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకొక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎవరైనా ఆస్పిరెంట్స్ మీరు ఎదురు చూస్తున్న ఆ సెలక్షన్ లిస్ట్‌లో మీ పేరు ఉండాలి అంటే ప్రిపేర్ టుడే. ఓకేనా? ప్రిపేర్ టుడే. గుర్తుపెట్టుకోండి, ప్రిపేర్ టుడే, పర్ఫార్మ్ టుమారో, గెట్ సెలెక్టెడ్. ఓకేనా? సో, మీరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఆ పోస్ట్‌లో ఒక్కటి నాది కావాలనుకుంటే నేను ఎంత ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఓకేనా?